ఈ వీడియో చూస్తున్న అందరికీ నమస్తే అండి. ప్రతిరోజు నేను చెప్తున్న లెవెల్స్ నా వ్యూ మాత్రమే. దయచేసి మీరు మీ ఓన్ అనాలిసిస్ చేసుకుని మాత్రమే ట్రేడ్ చేయాలని కోరుకుంటున్నాను. ఇక మనం చెప్పుకుంటున్న బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ప్రతిరోజు ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. ఈరోజు కూడా చాలా బాగా పనిచేశాయి. ఎలా చేశాయో చూద్దాము. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత చూడండి, మన లెవెల్ 48,062 దగ్గర ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత డౌన్కి వచ్చి మళ్ళీ మన లెవెల్ అయినటువంటి 47,956 దగ్గర రిజెక్షన్ తీసుకునింది. కానీ మార్కెట్ వచ్చేసి 1వ తేదీ నుంచి అప్ ట్రెండే ఉండింది కాబట్టి, డైలీ మంచి మూమెంట్ ఇస్తూ ఉండింది కాబట్టి నేను కూడా ఈరోజు డౌన్ సైడ్ వస్తుందని ఆలోచిస్తున్నాను. అంటే అప్పుడప్పుడు మనం మార్కెట్ సైకాలజీ కూడా కొంచెం గమనిస్తూ ఉండాలండి. మన లెవెల్ నుంచి చూడండి, 48,062 నుంచి డౌన్కి వచ్చిన తర్వాత 47,956 దగ్గర 2 సార్లు రిజెక్షన్ తీసుకున్న తర్వాత చూడండి, మూడో క్యాండిల్ చూడండి, 925 క్యాండిల్ మూడోసారి ఆ లైన్, మన లైన్ దాటేటప్పుడు నేనైతే పుట్ ఆప్షన్ ట్రేడ్ తీసుకున్నాను. నేను మీకు టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. అక్కడి నుంచి మన లెవెల్ అయినటువంటి 47,856 దాకా చూడండి వచ్చింది. ఆ లెవెల్ వచ్చేసి మళ్ళీ సపోర్ట్ తీసుకొని మళ్ళా 47,956 చూడండి. మన లెవెల్స్ ఇటువంటి కన్సాలిడేషన్ మార్కెట్లో అంటే చిన్న ఈ తక్కువ పాయింట్లు అయినా కూడా జస్ట్ 40 పాయింట్స్, 50 పాయింట్స్, 30 పాయింట్స్ కూడా మంచి పాయింట్సేనండి. బ్యాంక్ నిఫ్టీలో మనం ఈజీగా క్యాచ్ చేయొచ్చు. చూడండి, అక్కడ రిజెక్షన్ అయిన తర్వాత మళ్ళా డౌన్కి వచ్చింది 47,777 వరకు. ఇక్కడ మంచి పాయింట్స్ తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ లెవెల్లో 47,956 దగ్గర అబోవ్కి వచ్చిన తర్వాత చూడండి, 1020 క్యాండిల్, రెడ్ క్యాండిల్, అంటే ఇక్కడ డౌన్కి వస్తుందని కన్ఫర్మ్ చేసుకోలేము. తర్వాత 1025 క్యాండిల్ చూడండి, ఆ క్యాండిల్ కంటే లోనే క్లోజ్ అయింది. 1030 క్యాండిల్ చూడండి, రెడ్ క్యాండిల్ పడింది. మళ్ళా 1035 క్యాండిల్ ఆ ముందు క్యాండిల్ కంటే లోనే క్లోజ్ అయింది. కాబట్టి ఇక్కడ చూడండి, పైనుంచి చూస్తూ వస్తే డౌన్కి వస్తూ ఉంది. కాబట్టి మన లెవెల్ దగ్గర ఇక్కడ రిజెక్షన్ వస్తుందనే ఐడియాతోటి ఇక్కడ పుట్ ఆప్షన్ తీసుకొని ఉంటే ఇక్కడ వరకు మంచి పాయింట్స్ 47,777 వరకు మంచి పాయింట్స్ తీసుకోగలిగే వాళ్ళం. అలా మన లెవెల్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి. తర్వాత చూడండి, 47,956 లెవెల్ చూడండి ఎంత బాగా పనిచేసిందో. ఇక్కడ మన లెవెల్ అయినటువంటి 47,777 దగ్గరే ఆగిపోయింది. దయచేసి ఈ లెవెల్స్ ఉపయోగించి ఎవరైనా ట్రేడ్ చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. ఇంకొంతమంది కొత్త వారికి ఈ లెవెల్స్ చాలా బాగా ఉపయోగపడుతున్నాయి కాబట్టి వాళ్ళకు కూడా మనం తెలియచేసే దానికోసమే నేను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నానండి. ఇక ఈరోజు మన బ్యాంక్ నిఫ్టీ లెవెల్ మండే కోసం 47,922 అండి. 47,922 ఒక నిమిషం డ్రా చేద్దాం. 47,922 అండి. ఈ 956 లెవెల్ దగ్గరగా ఉంది. ఒకసారి రేపు చూసి తర్వాత డిలీట్ చేద్దామండి. ఇక నిఫ్టీలో ఏ విధంగా పనిచేసిందో చూద్దాం. చూడండి, నిఫ్టీలో ఆల్ టైమ్ హై చూడండి. నిఫ్టీ వచ్చేసి 22,520 లెవెల్ కాడి నుంచి అంటే ఆల్ టైమ్ హైలో ఉంది కాబట్టి మన లెవెల్స్ ఇక్కడ నిఫ్టీలో ఎక్కువ లేవు. ఒక 22,480 లెవెల్ మాత్రమే ఒకటే ఉంది. ఆ లెవెల్ని సపోర్ట్ తీసుకొని చూడండి, కన్సాలిడేషన్ మార్కెట్ ఈరోజంతా కూడాను నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీలో మన లెవెల్స్ చాలా ఉన్నాయి కాబట్టి, ఆల్ టైమ్ హై ఇంకా దాటలేదు కాబట్టి ఆ లెవెల్స్ మనకి బాగా ఉపయోగపడుతున్నాయి. నిఫ్టీలో కూడా ఇంకొన్ని రోజులు ట్రేడ్ జరిగితే మన లెవెల్స్ అన్నీ తీసుకొని ట్రేడ్ చేయవచ్చు. మరి నిఫ్టీలో ఈరోజు లెవెల్ వచ్చేసి 22,490 అండి.
ఆల్రెడీ 480 ఉంది. ఈ లెవెల్ తీసేసి మనం 490 పెట్టుకుందాం. ఓకేనండి, రేపు మార్కెట్ హాలిడే ఉంది. హ్యాపీ వీకెండ్. థ్యాంక్ యూ. ఉంటాం, మళ్ళీ మండే వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.